7 వేలల్లోనే 5 రోజుల కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్, సీతామఢి యాత్ర. వెంటనే ఈ కింది నెంబర్లకు కాల్ చేసి బుక్ చేసుకోండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ 1134 మూవీ ఏంటి, అది చాలా యూనిక్ గా ఉంది. టైటిలే యూనిక్ గా ఉంది. ఒక్కడు ఫిలిం, అతడు ఫిలిం, ఆ ఫిలిం, తెలుగు టైటిల్ చూసాము. ఈ 1134 అనే న్యూమరిక్ టైటిల్ యూనిక్ గా ఉంది బాగా. అసలు ఈ 1134 మూవీ ఏంది? శరత్ చంద్ర డైరెక్టర్, డెబ్యూ డైరెక్టర్ శరత్ చంద్ర గారు ఉన్నారు మనతో పాటు. మాలాంటి ఒక ఫ్రెష్ టాలెంట్ అనుకోండి, న్యూ కమర్స్ అనుకోండి, యంగ్ బ్లడ్ ఫైర్లో ఉన్న మాలాంటి వాళ్ళకి సుమన్ టీవీ మాకు సపోర్ట్ చేసినందుకు మాకు యాక్చువల్గా చాలా గ్రాటిట్యూడ్, హ్యాపీనెస్, ఇంకా మల్టిపుల్ ఫీలింగ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీ థ్యాంక్ యూ సార్ టు ఆల్ ద టీమ్ ఆఫ్ సుమన్ టీవీ. అండ్ దెన్ కమింగ్ టు ద ఫిలిం 1134. ఈ సినిమా టైటిల్ అనేది కథ బేసిక్గా. సో ఈ 1134ని వర్టికల్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఆ 1134 ఇట్ సైడ్ నుంచి HELL దీంట్లోనే కథ మొత్తం ఉంది. అందుకే మీకు సినిమాకున్న ఏ పోస్టర్లో కూడా ఏ మనుషులు కనిపించరు. ఇట్ ఈస్ అ థీమ్ ఓరియంటెడ్ సినిమా అనమాట. మంచి థ్రిల్లర్ సబ్జెక్ట్, సస్పెన్స్ థ్రిల్లర్ అనేది మెయిన్ సబ్జెక్ట్. అదన్న బేసిక్గా 1134. ఇవాళ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ నిర్మిస్తున్న సమయంలో ఎటువంటి టెక్ సపోర్ట్ లేకుండా, ఎటువంటి భారీ క్యాస్ట్ అండ్ క్రూ లేకుండా మీరు ఈ 1134 ఫిలిం ఎలా చేశారు? ఛాలెంజెస్ ఏమి ఎదురయ్యాయి? బేసిక్గా 1134 సినిమా 5 years బ్యాక్ స్టార్ట్ అయింది షూట్ అండ్ ఆల్. బట్ ఛాలెంజెస్ భయంకరంగా వచ్చాయి. మామూలు ఛాలెంజెస్ కూడా కాదు. దాని గురించి స్పెసిఫిక్గా చెప్పే ముందు టెక్నికల్ క్రూ గురించి చెప్తాను బేసిక్గా. సో మూవీకి ఫస్ట్ విజన్ అనేది డిఓపి. సో మన మూవీకి 3 డిఓపిలో ఫస్ట్ నజీబ్ అని నా ఫ్రెండే, నాని నా ఫ్రెండే, అండ్ అసిస్టెంట్ డిఓపి మణికంఠ. సో వీళ్ళు 3 ఏంటనేది మన మూవీకి బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్. సో కన్వీనియన్స్ పరంగా షూట్ చేసుకున్నాం అన్నట్టు, ఎవరి స్కెడ్యూల్స్ డిస్టర్బ్ కాకుండా. సో యా, అండ్ ఎస్ మ్యూజిక్ వస్తే శ్రీమురళి కార్తికేయ గారు అని. ఈయనది ఇది యాక్చువల్ చెప్పాలంటే ఫస్ట్ ఫిలిం. ఇంతకుముందు చేశారు, బట్ ఎస్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఫిలిం అని నేను చెప్తాను. దాని గురించి ఎక్కువ చెప్పదలుచుకోవట్లేదు. థర్డ్ అంటే యాక్టర్స్ అందరూ ఫ్రెషర్స్ అండి. సో మూవీలో మెయిన్ లీడ్ ఎవరంటే సినిమానే మెయిన్ లీడు. సో అందుకే మీకు ఏ పోస్టర్ మీద ఎటువంటి ఫేసెస్ కనిపించవు, మినిమలిస్టిక్గా కనిపిస్తాయి అనమాట, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్. సో దీంట్లో కూడా బైక్ 1134, ఇంకో ఆ పోస్టర్లు మీ పక్కకున్న పోస్టర్లో కూడా కార్. మీరు గమనిస్తే దాని లాస్ట్ 4 digit కూడా 1134 ఉంటుంది. సో అది కాన్సెప్షియలైజ్డ్ అనమాట కంప్లీట్గా. స్టోరీ ఓరియంటెడ్ సినిమా. సో దీంట్లో ఉన్న 3 లీడ్ భార్గవ్, ఫనీ శర్మన్ అబ్బాయి యూకేలో ఉన్నాడు, ఇంకోటి గంగాధర్ రెడ్డి ఆయన యుఎస్లో ఉన్నాడు, కృష్ణ మడుపు. ఈయన మన సినిమా స్టార్ట్ చేసేది ఈయననే, సినిమా ఎండ్ కూడా ఈయననే చేస్తారు. సో హీఈస్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం. అండ్ నర్సింగ్ వాదేకర్, ఆయన వచ్చే టైంకి సినిమా లోకల్ నుంచి నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోద్ది. సో చాలా పెద్ద డైవర్షన్ కాదు, టేక్ ఆఫర్ అనమాట. మనోడు పైలట్లు అంటాడు లాస్ట్లో వచ్చి, ఇదేంద్ర బాబు అనుకుంటా. సో మల్టీ డైమెన్షనల్ ఫిలిం ఇది. మీకు ఫస్ట్ హాఫ్ అనేది ఒక రెగ్యులర్ ప్యాటర్న్లో ఉన్న ఫిల్మ్లు ఎలా వెళ్తాయి, ఫ్లాష్ బ్యాక్స్ ఇవన్నీ అయితే, సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే కంప్లీట్ టెక్నికల్గా వెళ్ళిపోతాయి అనమాట. ఇదేంద్ర బాబు బుర్ర హీట్ ఎక్కిపోతుంది అన్నట్టు ఉంటుంది అనమాట. 1134 ప్రతి 3 minutes 4 minutes ట్విస్ట్ మీద ట్విస్ట్ రావడం, నంబర్ ఓరియంటెడ్ డిఫరెంట్ థింగ్స్ చెప్పడం, అది మా ప్రయత్నం. చూపించాం చాలా మందికి, మీరు కూడా చూస్తారు. సో యా, నచ్చుతారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ థర్డ్, ఇదంతా అయిపోయేసరికి లాస్ట్ ఏంటంటే మా కో ప్రొడ్యూసర్ మా భరత్ అన్న, నా ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నయ్య. సో అన్నయ్య ఏంటంటే సినిమా కథ ఎప్పుడో విన్నాడు. భరత్ అన్న, భారీ బడ్జెట్ సినిమాలు చూస్తున్నాం, కానీ నో ప్రొడ్యూసర్ అని ట్రైలర్ లో మెన్షన్ చేశారు. నేను లిటరల్లీ షాక్ అయిపోయాను. నో బడ్జెట్ మూవీ అని. నో బడ్జెట్ మూవీ ఏంటి అసలు? స్టోరీ చెప్పారు యాక్చువల్గా. ఏంటంటే ఒక లాంగ్ బ్యాక్, ఒక 6 years బ్యాక్, శరత్ నాకు వాళ్ళు యాక్చువల్లీ ఇనిషియల్ గా చాలా ట్రై చేశారు. ఆ తర్వాత ఒక రోజు ఫెడప్ అయిపోయి ఇంకా టీమ్ అంతా కూడా యాక్చువల్లీ డిసైడ్ చేసుకున్నారు వితౌట్ బడ్జెట్ చేసుకుందాం అని చెప్పి. ఆ టైంలో నేను కూడా అడిగాను యాక్చువల్గా, ఏమన్నా నీకు సపోర్ట్ కావాలా చెప్పు, ఓకే అవసరమైతే నేను చేస్తాను అంటే, లేదన్నా మేము దీన్ని డిఫరెంట్ గా బడ్జెట్ లేకుండా నో బడ్జెట్ మూవీగా చేద్దామని డిసైడ్ అయినా. అంటే యాక్చువల్గా ఫ్రాంక్ గా ప్రతి ఒక్కరికి వచ్చే క్వశ్చన్ మార్క్ ఏంటంటే, మనీ లేకుండా మూవీ ఎట్లా చేస్తా? ఓకే, అడిగితే నేను చేసి ప్రూవ్ చేస్తా, మన అవసరం అనుకుని అదే వస్తా. ఓకే, థింగ్ ఏంటంటే చాలా కష్టపడ్డారు అందరు కూడా. ఓకే, సీరియస్ గా వాళ్ళ ప్రొఫెషన్స్ ని పక్క పెట్టి చేయకుండా వీళ్ళకి టైం ఉన్నప్పుడు, ఈయన ఏంటంటే ఒక్క షాట్ లో అందరూ కనిపించాలంటే అందరికి అకామిడేట్ చేయాలి.
సో అన్ని వర్క్స్ కూడా శరత్ మాక్సిమం చేసుకున్నారు అండ్ టీం కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఫైన్. హీ యూస్ టు షేర్ మీ ఆల్ ద థింగ్స్ అనమాట. వెరీ ఫ్రీక్వెంట్ గా ఏమైంది ఎట్లా అయింది అంటే లేదన్నా నాతో నవ్వట్లేదు నువ్వు రా అంటాడేమో అని వెయిట్ చేశా, కానీ మూవీ అంతవరకు రాలేదు. సో మూవీ మొత్తం అయిపోయిన తర్వాత టేక్ ఆఫ్ కి నేను వచ్చాను అనమాట. గ్రేట్ గ్రేట్. నాకు ఈ మూవీ 1134 మూవీకి బ్యాక్ బోన్ గా ఫ్రెండ్షిప్ కనిపిస్తుంది. 100% రైట్. మీ ఫ్రెండ్షిప్ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నా, సుమన్ టీవీ వ్యూవర్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ? ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అందరం ఎక్కడ జమ అవుతాం బేసిక్గా, ఎక్కడ ఫ్రెండ్షిప్ అందరికి పిట్టగోడులు కథలు ఉంటాయి స్కూల్లో, ఇట్లా చాలా ఉంటాయి. మేమందరం ఏంటంటే ఒక ఫిట్నెస్ అంటే పిచ్చి అనమాట అందరికి. మేము జిమ్లో కలిసినాం అనమాట. మా ఫ్రెండ్షిప్ ఇప్పుడు కాకుండా ఒక 12-13 years బ్యాక్ స్టార్ట్ అయింది. అంటే మురళాన్ని వదిలేసి పాపం, అంటే ఆయన మా అందరికైనా ఫిట్ ఉన్నాడు బట్ స్టిల్ మనం చెప్పకూడదు. సో మేము ఎలా అంటే జిమ్లో ట్రైనింగ్ ఇచ్చుకుంటాం, అందరం ఫిట్నెస్ ట్రైనర్సే బేసిక్గా, అండ్ వాళ్ళ ముగ్గురు మా క్లయింట్లు చెప్పాలంటే. సో మేమందరం అలా కొలాబరేటెడ్ అయ్యాము మనోడు జిమ్ లో. కరెక్షన్, జిమ్ లో కలిసారంటే జిమ్ చేస్తూ కలవలేదు, వీళ్ళంతా ట్రైనర్స్. కరెక్ట్, ఫెంటాస్టిక్. వి ఆర్ సర్టిఫైడ్ ట్రైనర్స్. ఓ ఫెంటాస్టిక్. మేమిద్దరం 1 2 3 కాబట్టి మేము జిమ్ కి వెళ్ళాము. సో ద ట్రైనర్స్ యాక్చువల్లీ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. సో ఈ జిమ్ లో ఏంటంటే బ్యూటీ, మీరు అంటే ఏదో ఒక ముచ్చట మనం పెట్టుకున్నప్పుడు ఏంటంటే వాట్ యూ డూ వాట్ ఐ డూ అనేది తక్కువ ఉంటుంది. కానీ ఏంటంటే అక్కడ ఏంటంటే ఒక్కొక్క మనిషి, అక్కడ వచ్చిన మ్యాక్సిమం మనుషులు ఏంటంటే ఆర్ట్స్ ఓరియంటెడే ఉంటారు అనమాట. లెటెడ్ బి అంటే మూవీస్కి వెళ్ళాలనుకునే వాళ్ళు, డైరెక్షన్ సైడ్ వచ్చేటోళ్ళు, అంటే దట్ ఈస్ లైక్ మన క్రియేటివ్ మైండ్ సెట్. అది ఒక రిలాక్సేషన్ స్పేస్, మన క్రియేటివ్ గా ఎక్కువ పనిచేసే స్పేస్ కూడా చెప్పాలంటే. ఎందుకంటే ఆ లీజర్ 1-2 hours లో 100 కథలు వస్తుంటాయి అనమాట మైండ్ లో. అలా 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 మా ఫ్రెండ్షిప్ డెప్త్ పెరిగి 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 యాక్చువల్ గా మా శరత్ ఒక జిమ్కి వెళ్ళేవాడు. అప్పటికి నువ్వు జిమ్ పెట్టినా లేదు కదా, శరత్ ఒక జిమ్కి వెళ్ళేవాడు. అయితే జిమ్ మొత్తంలో వీడియో హైయెస్ట్ హెవీ వెయిట్ కొట్టడం కానీ బాడీ ఇది షేపింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉండేది. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఒకటి ఉండేవాడు, అదే సాయిగా వాడు ఒకసారి నా దగ్గరికి వచ్చి, మామ ఒకడు ఉన్నాడు నాకు కథలు పాడుతుండు, అయితలేదు నాకు బర్దాష్ అయితలేదు, నువ్వు రావాలి జిమ్ కానీ. పట్టుకురావాలి బాగా ఇది చేస్తున్నాడు. అయితే ఒకరోజు బలవంతంగా తీసుకుపోయిండు. మార్నింగ్ ఇంటి ముందుకు వచ్చి బండి ఆపిండు. ఎక్కడ పోతున్నాడు, జిమ్ పోతున్నాడు, దా కారుకు నేను దింపుతాను. నేను కూర్చోగానే ఈ జిమ్ తీసుకొచ్చినాను, నేను బర్దాష్ అయితలేదు, చెప్పినా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను, తాగినావా అన్న. లేదు నువ్వు రావాలి పైకి అంటే పైకి పోయి కూర్చున్నా. ఇక్కడ ఏమైందంటే నా మైండ్ సెట్ ఎలా అంటే, నాకైనా మంచి వాళ్ళు ఎవరైనా ఉందా బాడీ వైజ్ గా లేకపోతే టెక్నికల్ వైజ్ గా బాగా, నేను చాలా అట్రాక్ట్ అయిపోతాను అనమాట. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకోవాలని మైండ్. అంటే ఇప్పుడు బాడీలు ఇట్లున్నాయి కానీ అప్పుడు అందరికి 6 pack సినిమాలోకి ఎంటర్ అయ్యి కొంచెం బైక్స్ అందరూ ఇచ్చేసుకోవడం వల్ల 2-3 years నుంచి కొంచెం లూజ్ అప్ అయిపోయాము. అయితే ఆ టైంలో అరే ఇంత బాగున్నాడు క్యాండిడేట్, పోయి మాట్లాడు అన్నా, నువ్వు నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన, నువ్వు ఎప్పటి నుంచో చేస్తున్నావు, ఏమైనా గైడెన్స్ ఇవ్వగలుగుతాను. కానీ ఈయన షాక్ అయిపోయాడు, అరే ఈగో లేదు బొంగు లేదు, వచ్చి కలిసి మాట్లాడాడు రా అని. దెబ్బకి 2వ రోజు నుంచి మేము బెస్ట్ ఫ్రెండ్, ఆయన వేరే జిమ్కి వెళ్ళిపోయాడు. హైలైట్ ఏంటంటే ఇప్పుడు ఆయన మాట్లాడి 8 ఏళ్ళు అయిపోయి దగ్గర. మ్యూజిక్ డైరెక్టర్ మురళి గారు, ఇట్స్ రియల్లీ హ్యాపీ టు లిసన్ టు యువర్ మ్యూజిక్. థ్యాంక్ యూ సార్. ఫ్రాంక్లీ సేయింగ్ మూవీ డిమాండ్ చేస్తే, సాధారణంగా సినిమాలో అందరూ పడతారు, సీన్ డిమాండ్ చేసి సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంటారు కదా, ఆ సీన్ డిమాండ్ చేస్తే పక్క సినిమా అంతా కూడా మీకు నైట్ అంబియన్స్ ఎక్కువ ఉంటుంది, అంత బ్రైట్ ఉండదు, కానీ చాలా లిటరల్ చెప్పని పుల్ చేస్తుంది అన్నమాట ప్రతి సీన్. నెక్స్ట్ ఏంటి అని పుల్ చేస్తూ ఉంటుంది. లిటరల్లీ ప్రతి ఒక్క చోట చేసింది ఇది కాదురా, ఈ సీన్కి ఇది కాంప్లిమెంట్ చేయట్లేదు, నెక్స్ట్ ఇంకేదైనా చేయాలి, అట్లా కాదని అట్లా ఆపి మళ్ళీ కొత్త మల్టిపుల్ వర్షన్ చేసింది అనమాట. ఫ్రాంక్లీ సీన్ డిమాండ్ చేస్తే, సినిమా డిమాండ్ చేస్తే అవుట్పుట్ ఎట్లా వస్తుంది అనేది ఈ మూవీ నాకు బెస్ట్ ఎగ్జాంపుల్. రన్ లో స్టోరీ అర్థమవుతుంది, ఆ అండర్స్టాండింగ్ రిఫరెన్స్ కూడా ఏది తీసుకోలేదు, రిఫరెన్స్ సీన్ లో మ్యాటర్ ఉంది బ్రో, అది పుల్ చేస్తుంది ఆటోమేటిక్గా. నీకు ఎట్లాంటి ఫ్లో వెళ్ళాలనేది కూడా ఆ సీన్ కట్ డిసైడ్ చేస్తుంది. ఫ్రాంక్లీ ఇందులో మీరు సాధారణంగా చూస్తే, నేను చెప్తా అంటే ఇది అందరూ అబ్జర్వ్ చేస్తే తెలియదు, ప్రతి మ్యూజిక్లో వచ్చే ప్రతి సౌండ్కి సింక్ ఉంటుంది, కట్కి సింక్ ఉంటుంది, ఊరినేదో మ్యూజిక్ వెళ్ళదు. ఆ చేంజ్ ఓవర్స్ కూడా సింక్ ఉంటాయి. అంటే ఎడిట్ సింక్లో అయ్యింది, ఎడిట్ ఒక రిథంలో అయ్యింది,
ఆ ఎడిట్ చేసినప్పుడు కానీ చేయించినప్పుడు కానీ వాళ్ళు ఒక సెన్స్లో చేయించారు. ఆ సెన్స్ నుంచి నేను ఒక రిథమ్ గ్రాప్ చేస్తాను. గ్రాప్ చేసి దాని ఫ్లోలో వెళ్తాను. అప్పుడు ఏమవుతుందంటే రెండు మర్జ్ అవుతాయి. బేసికల్లీ ఇది కొంచెం హై ఎండ్ మూవీస్లో అందరూ ఫాలో. నేను కొంచెం అందరి దగ్గర అసిస్టెంట్షిప్ చేసి అలా నేర్చుకున్నది ఇది. నేను ఐ డిడ్ మై డిఎఫ్ టెక్ ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ. సో అక్కడ నేను నేర్చుకున్న క్లాసెస్లో నేర్చుకుంది ఏంటంటే హౌ టు అప్రోచ్ ఎమోషన్, ఎలా అప్రోచ్ అవ్వాలి, దాన్ని మ్యూజిక్తో ఆ సీన్ ఎలా కాంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు కూడా మ్యూజిక్ షుడ్ డామినేట్ ద సీన్, మ్యూజిక్ షుడ్ గో విత్ ద సీన్. ఎప్పుడైతే దాన్ని కాంప్లిమెంట్ చేస్తుందో, దాంతో మర్జ్ అయిపోతుందో, అసలు చూసేవాడికి మ్యూజిక్ సపరేట్గా వినబడకూడదు. అబ్బా సీన్ ఎలా ఉన్నా కానీ మ్యూజిక్ బాగుందిరా అనిపించకూడదు. ఆ సీన్ అది హైలైట్ చేయాలి. అట్లా చేయడానికి ఇందులో చాలా స్కోప్ దొరికింది. ఫ్రాంక్లీ నేను ఎక్స్పెరిమెంట్లు చేసిన ఇందులో మామూలు చేయాలి ఎక్స్పెరిమెంట్లు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఒక టెక్నాలజీ వెళ్తుంది. సెకండ్ హాఫ్ నుంచి ఒక దీన్ని ఎలా చెప్పాలంటే ఒక రెగ్గే ట్రెండ్ అంటారు. రెగ్గే ట్రెండ్లో ఫ్యూజన్ కాన్సెప్ట్. నేను చెప్తున్న టెర్మినాలజీ కరెక్ట్గా ఉందో తెలియదు కానీ సెకండ్ హాఫ్ నుంచి ఇంకా ఎండ్ సినిమా మూవీ వచ్చేసరికి మొత్తం కమర్షియల్ సౌండ్ ఉంటుంది. అంటే అసలు ఆ సాధారణంగా కమర్షియల్ సౌండ్కి వెళ్తే వీళ్ళు అలా కొట్టాడు ఇలా కొట్టాడు అనుకున్నాం కానీ ఆ ఎండ్కి వచ్చేసరికి సినిమా కొంచెం కమర్షియల్ టచ్లోకి పోతుంది. స్టార్టింగ్ అంటే కూడా ఒకటండి ఇలా మల్టిపుల్ ఎక్స్పెరిమెంట్లు చేసింది అన్న. కానీ దీంతటికీ మెయిన్ రీజన్ ఏంటంటే విజువల్స్ పుల్ చేసినాయి ఫ్రాంక్లీ. అసలు ఎంత టైం తీసుకున్నారు అసలు ఈ స్టోరీ రాయడానికి? చాలా పెద్ద కథ. పెద్ద కథలో ఇది చిన్న పీస్. వరల్డ్ లో జరిగేదాన్ని హైదరాబాద్ లో ఇంత ఒక చిన్న ఇన్సిడెంట్ చూపించి తెలంగాణ హైదరాబాద్ చిన్న కనపడుతుందో అట్లా వరల్డ్ లో కూడా ఏదో జరుగుండొచ్చనే ఐడియా. 1134 అనేది ఒక పాట అంతే, ఒక పాట. కేక్ ముక్క, కేక్ చాలా ఉంది. ఆ ఒక పార్ట్ కూడా ఎలా ఉంది అంటే ఇప్పుడు జగన్ గారు చెప్పినట్టు ఏ క్యారెక్టర్ కి ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎక్కువ తక్కువ అనేది ఏం లేదు, వెళ్ళిపోతుంది అట్లా మూవీ. పేరెంట్స్ వచ్చిన వాళ్ళు చూసినప్పుడు అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వడం, ఇవన్నీ చూసి వచ్చినోడిని కాబట్టి, అంటే నేనేదో చాలా మంచోడిని అని చెప్పట్లే, ఇన్ జనరల్ చెప్తున్నాను అనమాట. సో ఈ దొంగతనం సబ్జెక్ట్ కాబట్టి దీంట్లో కూడా నేను ఏమనుకున్నా అంటే ఆ దొంగతనాలు చెయ్యాలని ఇన్స్పైర్ చేయలే. ఇరుకుతారా అబ్బాయిలు, ఇరుకుతారా అమ్మాయిలు, ఇవి కూడా చెప్పాను అనమాట. మీరు ఏమైనా చేసుకొని లాస్ట్లో అయితే ఇరుక్కుపోతారు అనేది మేజర్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఒక డార్క్ సబ్జెక్ట్ని నెగటివ్ ఉన్న షేడ్ ఉన్న సబ్జెక్ట్ని క్లీన్గా ఎలా చూపించవచ్చు, అది ఒక పెద్ద ఛాలెంజ్. ఆ క్లీన్ చూపించినప్పుడు ఇప్పుడు ఏముంది, విలన్కి సిగరెట్ ఇవ్వచ్చు, మంది ఇవ్వచ్చు, ఏదో ఒకటి ఇవ్వచ్చు, కానీ అవన్నీ ఎస్టాబ్లిష్ చేయొద్దు. మనము చెప్పాలంటే బ్లడ్ చూపించినప్పుడు కూడా కొంచెం సీజీ వాడదాము, అది డిస్టర్బెన్స్గా కనిపించద్దు. సో ఏ ఏజ్ వాళ్ళైనా చూడాలి, న్యూ ఏజ్ సినిమా యాక్సెప్ట్ చేయాలి అనే ఒక మోటివ్తో కష్టపడ్డాం, తీసాము. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కూడా కొన్ని ఛాలెంజెస్ వచ్చాయి. ఎలా అంటే ఇప్పుడు సెన్సార్లో ఎలా ఉంటుంది అంటే అన్న, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, లెట్ us assume ఇది మన సినిమా ఫ్లెక్స్, అలానే బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో ఏదైనా ఎవడో సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి, అక్కడ కూడా వేయాలి మనం. అది బ్లర్ ఉన్నా వేయాలి మనం ఇది. సో అవన్నీ జాగ్రత్తలు పడ్డామన్నమాట. అండ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఇది 90% నైట్ సినిమా అనమాట. మన కళ్ళుతో కనిపించేది, మన కెమెరాతో చూపించేది క్లోజ్ టు రియాలిటీ ఉండాలనేది నా టార్గెట్తో నేను చేశాను అనమాట. భారీ సినిమాలు కూడా రిలీజ్ చేయడానికి థియేటర్లు దొరకని పొజిషన్ అలా అయిపోయింది. కానీ మన 1134 మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? సీరియస్గా మేము కూడా చాలా కష్టపడ్డాం ఆ రిలీజ్ కోసం. ఇన్ఫాక్ట్ నాకన్నా ఎక్కువ టెన్షన్ డైరెక్టర్ ఉండేది. మీరు అన్న ఛాలెంజెస్ అయితే ఉంటాయి, వెరీ కామన్. బట్ దేవుడు మాతో పాటు ఉన్నాడు. ప్రతి దానికి ఏదో ఒక మాకు సొల్యూషన్ చూపించాడు. స్టెప్ లో ఏదో ఒక సొల్యూషన్ చూపించాడు. మనం స్మూత్ గా రిలీజ్ చేస్తున్నాం యాక్చువల్లీ ఇది 5th Jan. గ్రేట్. ఓకే, తెలుగు ప్రజలు కొత్తదనాన్ని బాగా ఆదరిస్తారు. మీ 1134 ఫిలిం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సుమన్ టీవీ నిషాద్. థ్యాంక్ యూ సో మచ్.